ఏంటంటే కోల్కతా నైట్ రైడర్స్ మీద అండ్ ఆర్ఆర్ మీద బ్యాటింగ్ ఆర్డర్ అనేది కొలాప్స్ అయింది కళ్యాణ్. దీన్ని ఎంత కాదనుకున్నా మనం రైట్ ఆఫ్ చేయలేం. బట్ గోయింగ్ అహెడ్ ఫైనల్స్లోకి కోల్కతా నైట్ రైడర్స్ లాంటి గట్టి టీంని ఎదుర్కొనే కంటే ముందు ఎలాంటి అప్రోచ్తో వెళ్ళాలి బ్యాటర్స్ అందరూ? మనం ఈ సంవత్సరం ఆడిన అప్రోచ్ ఏంటి? మనం అటాక్ చేస్తూ ఆడాము, అటాక్ చేసిన అన్ని మ్యాచ్లు కూడా గెలిచాము. ఇట్ వాజ్ సక్సెస్ఫుల్. సో మనం ఆల్ ఆఫ్ ఎ సడన్ అటాక్ చేస్తా కామ్గా ఉండి నెమ్మదిగా ఆడాలన్నా కూడా ఆ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అనేది చేంజ్ చేసుకోవటం అంత ఈజీ కాదు. యూ నీడ్ టు హ్యావ్, అందుకే కదా మార్కరమ్ని తీసుకొచ్చింది, యూ నీడ్ టు హ్యావ్ సమ్మన్ హూ కెన్ ప్లే స్టడీ బ్యాటింగ్ ఆడగలిగే వాళ్ళు కావాలి. సో ఆ స్టడీ బ్యాటింగ్తో పాటు అగ్రెషన్ రెండు కలిపి మ్యాచ్ చేయగలిగి ఆడగలిగితే మాత్రం బిగ్ స్కోర్ చేజ్ చేయగలం, బిగ్ స్కోర్ కొట్టగలుగుతాం కూడా. సో కాబట్టి యూనో ఒక సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు దాని ప్రకారమే వెళ్ళాలి. ఎక్కడ కూడా మళ్ళీ సెకండ్ థాట్ రాకూడదు. మన సక్సెస్ వచ్చిన ప్రతి మ్యాచ్లో ఆల్మోస్ట్ కనుక మీరు చూసినట్టయితే మన స్ట్రైక్ రేట్స్ కనుక చూస్తే అరౌండ్ 190s ఉన్నాయి ఆల్మోస్ట్ అందరిది కలిపి. సో కాబట్టి మనం అదే గేమ్ ప్లాన్తో వెళ్ళాలి. ఎక్కడ కూడా మళ్ళీ సెకండ్ థాట్ రాకూడదు. ఎందుకంటే ఒక్కసారి ఆ డౌట్ స్టార్ట్ అయిందంటే నెమ్మదిగా ఆడాలి అని మనం అటు ఇటు కాకుండా పోతాం. సో కాబట్టి ఏదైతే అప్రోచ్తో వెళ్ళారో అలానే వెళ్ళాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మార్కరమ్ టు పర్ఫామ్. మార్కరమ్ కొంచెం స్టడీ బ్యాటింగ్ చేశాడంటే మాత్రం ఇట్ విల్ బి గ్రేట్.